హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సింధు నాగరికతలోని నగర నిర్మాణం ఏ విధంగా జరిగిందో చూద్దాం. సింధు నాగరికత అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత. ఎందుకు అంటే పురావస్తు త్రవ్వకాలలో 250కి పైగా పట్టణాలు ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే సింధు నాగరికతను పట్టణ నాగరికత అని కూడా అంటారు. సింధు నాగరికతలోని నగరాలన్నీ ఒకే ప్రణాళిక ఆధారంగా నిర్మించబడ్డాయి. అది ఇళ్ల నిర్మాణం కానీ, మురుగునీటి కాలువలు కానీ, రోడ్లు కానీ ఒకే ప్రణాళిక ఆధారంగా నిర్మించబడ్డాయి. సింధు నాగరికతలో నగర నిర్మాణం అనేది ఒక అత్యున్నత విశిష్ట లక్షణము. సింధు నాగరికతలో ప్రతి నగరము కూడా ఎగువ నగరము, దిగువ నగరముగా విభజించబడింది. ఈ ఎగువ నగరము, దిగువ నగరము దేని ద్వారా విభజించబడిందంటే కోటగోడ ద్వారా విభజించబడింది. ఈ యొక్క ఎగువ నగరంలో కులీన వర్గాలు అంటే పాలకులు, పురోహితులు, వర్తకులు మరియు ధనికులు నివసించేవారు. అదేవిధంగా దిగువ నగరంలో సామాన్య ప్రజలు నివసించేవారు. సింధు నాగరికతలో ఈ విధంగా ఎగువ నగరము, దిగువ నగరముగా విభజించడం ద్వారా వారి యొక్క సామాజిక మరియు ఆర్థిక వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ధనికులు, పేదలు అనే విభజన జరగడం జరిగింది. సింధు నాగరికతలోని ప్రతి నగరం కూడా రెండుగా విభజించబడితే ఎగువ నగరము, దిగువ నగరం అని. మరి రెండు నగరాల్లో మాత్రం ఈ రకమైన విభజన కనిపించదు. ఆ రెండు నగరాలు ఏమిటి అంటే ఒకటి చాన్హుదారో, రెండు తోలవీర. ఈ నగరాల్లోని వ్యత్యాసం ఏమిటో చూద్దాం. ఒకటి చాన్హుదారో. ఇక్కడ నగర విభజన అనేది జరగలేదు. ఎగువ నగరము చుట్టూ కోటగోడ నిర్మించబడలేదు. కోట లేని ఏకైక నగరం వచ్చేసి చాన్హుదారో మాత్రమే. మిగిలిన అన్ని నగరాలలో కూడా ఎగువ నగరము చుట్టూ కోటగోడ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ నగరం తోలవీర. ఈ తోలవీర నగరం 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఎగువ నగరము, 2 మధ్య నగరము, 3 దిగువ నగరంగా విభజించడం జరిగింది. సింధు నాగరికతలోని నగరాలన్నీ గ్రిడ్ పద్ధతిని అనుసరించి నిర్మించడం జరిగింది. గ్రిడ్ పద్ధతి అంటే రోడ్లు వంకరలు లేకోకుండా ఈ విధంగా స్ట్రైట్గా ఉండడం జరుగుతుంది. ఏ 2 రోడ్ల మధ్య యొక్క కోణం చూసినా కూడా 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఈ విధంగా గ్రిడ్ పద్ధతి ద్వారా నిర్మించబడిన నగరాన్ని ఆకాశంలో నుండి అంటే విమానంలో నుండి చూసినప్పుడు ఆ యొక్క నగరం వచ్చేసి చదరంగపు బల్ల అంటే చెస్ బోర్డు ఉన్నట్టు కనబడుతుంది. సింధు నాగరికతలోని నగరాలన్నింటిలోనూ ఈ గ్రిడ్ పద్ధతి అనేది కనబడుతుంది. కానీ హర్యానాలోని బన్వాలీలో మాత్రం ఈ యొక్క గ్రిడ్ పద్ధతి ద్వారా నిర్మించబడిన నగరంగా కనబడదు. ప్రస్తుతం మన భారతదేశంలో గ్రిడ్ పద్ధతి ద్వారా నిర్మించబడిన ఏకైక నగరం చండీగఢ్ రాష్ట్రం మాత్రమే. సింధు నాగరికత నగరాల్లో కనిపించే మరొక లక్షణం భూగర్భ మురికినీటి కాలువలు. దీనిని ఇంగ్లీష్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటారు. ఈ యొక్క భూగర్భ మురికినీటి కాలువలు బన్వాలి నగరంలో కనిపించవు. సింధు నగరాల్లో ఇళ్లకు కిటికీలు, తలుపులు రహదారి వైపు కాకుండా వెనుక వైపు ఉంటాయి. ఈ విధంగా రోడ్డు ఉన్నట్టయితే రోడ్డు పక్కనే ఉన్న ఇల్లు ఇలా ఉంటే వాటి యొక్క తలుపులు, కిటికీలు అనేవి రోడ్డు వైపు కాకుండా రోడ్డు వెనుక వైపు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు నిర్మించి ఉండవచ్చు అంటే ఇంటిలోనికి దుమ్ము, ధూళి రాకుండా ఈ విధంగా నిర్మించి ఉండవచ్చు. లోతాల్ నగరంలో మాత్రం రోడ్డు వైపు తలుపులు, కిటికీలు ఉండడం జరుగుతుంది. సింధు నాగరికతలోని ప్రజలు ఇళ్లకు కిటికీలు, తలుపులు రోడ్డు వైపు కాకుండా వెనుక వైపు నిర్మించడం ద్వారా ఆరోగ్యానికి, పారిశుద్ధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు అని ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికతలోని సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం. సింధు నాగరికతలోని ప్రజల యొక్క సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసే ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదు. కానీ
చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయాలను ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జాన్ మార్షల్ యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికతలో మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు. ఏ విధంగా అంటే సింధు ప్రజల యొక్క ప్రధాన దైవం మాతృదేవత. అదేవిధంగా సింధు నాగరికత యొక్క త్రవ్వకాల్లో స్త్రీమూర్తి బొమ్మలే అధికంగా కనపడడం వలన జాన్ మార్షల్ మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నట్టు అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికతలో కుల వ్యవస్థ అనేది కనిపించదు, కానీ కుల వ్యవస్థను ఆర్యులు తర్వాత కాలంలో ప్రవేశపెట్టారు. దీని గురించి తర్వాత వచ్చే క్లాసులలో తెలుసుకుందాం. సింధు నాగరికతలో సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు మరియు వివక్షతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా అంటే ధనికులందరూ కోటగోడతో రక్షితమైన ఎగువ నగరంలో జీవించగా సామాన్యులు దిగువ నగరంలో జీవించారు. దీనిని బట్టి వారి యొక్క సామాజిక ఆర్థిక వ్యత్యాసాలను చెప్పవచ్చు. సింధు ప్రజలు నూలు మరియు ఉన్ని దుస్తులను ధరించారు, కానీ పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. సింధు ప్రజలు ఆహారంగా దేనిని తీసుకునేవారు అంటే మాంసాహారులైతే చేపలు మరియు జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునేవారు. శాకాహారులు అయితే పండ్లు మరియు కూరగాయలను ఆహారంగా తీసుకునేవారు. సింధు ప్రజల యొక్క ప్రధాన ఆహార ధాన్యాలు గోధుమలు మరియు బార్లీ. సింధు నాగరికత త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషముల ద్వారా సింధు ప్రజలు అలంకార ప్రియులు అని చెప్పవచ్చు. లభించిన వస్తువులు ఏమిటి అంటే దువ్వెనలు, దర్పణాలు, కాటుకలు మరియు పెదాలకు వేసుకునే రంగులు. వీటిని ఇంగ్లీష్లో లిప్స్టిక్స్ అంటారు. సింధు ప్రజలు ఆభరణాలను ధరించారు. ఆ ఆభరణాలను బంగారు, వెండి, వివిధ రంగు వైడూర్యాలు అంటే జెమ్ స్టోన్స్తో చేసిన ఆభరణాలు, సముద్రపు గవ్వలతో చేసిన ఆభరణాలను ధరించారు. సింధు నాగరికతలోని రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం. సింధు నాగరికత యొక్క త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషముల ద్వారా రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉందో ఖచ్చితమైనటువంటి ఆధారాలు లభ్యం కాలేదు, కానీ చరిత్రకారుల యొక్క అభిప్రాయాలను చెప్పడం జరిగింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. డిడి కౌశాంబి యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత అనేది మతపరమైన రాజ్యమని, ఇంగ్లీష్లో థియోక్రటిక్ స్టేట్, దీనిని పురోహితులు పాలించారని అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికతకు సమకాలీన నాగరికత అయిన మెసపటోమియాను పురోహితులు పరిపాలించారు. ఆర్ఎస్ శర్మ డిడి కౌశాంబి యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ సింధు నాగరికత అనేది మతానికి కాకుండా వ్యాపార వాణిజ్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పాడు. సింధు నాగరికతను వర్తకులు పాలించి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికత అనేది లౌకిక రాజ్యమని అభిప్రాయపడ్డాడు. ఏఎల్ భాషం అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత అనేది బలమైన కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ అని అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ గార్డన్ చైల్డ్ అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత అనేది స్థానిక ప్రభుత్వాలు పరిపాలించాయని అభిప్రాయపడ్డాడు. ఎందుకు అంటే పారిశుద్ధ్యము, వీధి దీపాలు, అద్భుతమైన నగర నిర్వహణ, మెయింటెనెన్స్ అనేది స్థానిక ప్రభుత్వాల వలన మాత్రమే సాధ్యపడుతుంది అని గార్డన్ చైల్డ్ అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికతలోని ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. ఏ ఆర్థిక వ్యవస్థ గురించి అయినా తెలుసుకోవాలి అంటే ముందుగా వారి యొక్క వ్యవసాయం, పరిశ్రమలు మరియు వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో చెప్పవచ్చు. ఫస్ట్ వన్, వ్యవసాయం. సింధు నాగరికతలోని ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడడం వలన ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటారు. దీనిని అగ్రేరియన్ ఎకానమీ అంటారు. సింధు ప్రజలు పండించిన పంటలు గోధుమలు, బార్లీ, ప్రత్తి, ఆవాలు, నువ్వులు, పండ్లు మరియు కూరగాయలను పండించారు. సింధు త్రవ్వకాల్లో వరికి సంబంధించిన ఆధారాలు లభించినప్పటికీ వరిని విస్తారంగా పండించలేదు. ఆధారాలు ఎక్కడ లభించాయి అంటే
లోతాల్లో బియ్యపు గింజ మరియు గుజరాత్లోని రంగపూర్లో వరి పొట్టుకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. పప్పు దినుసులు మరియు చెరకు పండించినటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. సింధు ప్రజలకు నాగలి తెలుసు అనడానికి ఆధారాలు బయల్పడ్డాయి. బనవాలిలో టెర్రకోటతో చేసిన టెర్రకోట అంటే కాల్చిన బంకమట్టితో చేసిన నాగలి బొమ్మ బయల్పడింది. కాలిబంగన్లో నాగలితో దున్నిన భూమి బయల్పడింది. సింధు ప్రజలకు గుర్రం తెలియదు అని, తర్వాతి కాలంలో ఆర్యులు ప్రవేశపెట్టారు అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషముల ద్వారా సింధు ప్రజలకు గుర్రం తెలుసు అని చెప్తున్నారు. ఆ ఆధారాలు ఎక్కడ లభించాయి అంటే లోతాల్లో టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ మరియు సర్కోటోడ అంటే గుజరాత్లో గుర్రపు అస్థిపంజరము లభించింది. గుర్రపు అస్థిపంజరమునే గుర్రపు వాస్తవ అవశేషాలు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, పరిశ్రమలు. సింధు నాగరికత కాలంలో చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందాయి. అవి ఏమిటి అంటే వస్త్ర పరిశ్రమ, కుండల పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, లోహ పరిశ్రమ, నౌకా పరిశ్రమ మరియు ఆభరణాల పరిశ్రమలు. నౌకా పరిశ్రమ అనేది లోతాల్లో బయల్పడింది. పూసలు, గవ్వలతో తయారు చేయబడే ఆభరణాల యొక్క పరిశ్రమలు తోలవీర, చాన్హుదారో మరియు లోతాల్లో బయల్పడ్డాయి. సింధు ప్రజలు ఆయుధాలను మరియు పనిముట్లను రాగి మరియు కాంస్యంతో తయారు చేసేవారు. సింధు ప్రజలకు ఇనుము తెలియదు. నెక్స్ట్ వన్, సింధు ప్రజల యొక్క వ్యాపార వాణిజ్యములు. సింధు ప్రజల యొక్క అంతర్గత మరియు అంతర్జాతీయ వ్యాపారము బాగా కొనసాగింది. అంతర్గత వ్యాపారము అంటే ఒక దేశంలోని ఒక నగరం నుండి మరొక నగరానికి జరిగే వ్యాపారము. అంతర్జాతీయ వ్యాపారము అంటే ఒక దేశం నుండి మరొక దేశానికి జరిగే వ్యాపారము. అంతర్గత వ్యాపారములో రవాణా కోసం సింధు ప్రజలు ఎడ్ల బండ్లు మరియు నదులపైన పడవలను ఉపయోగించారు. నదులపైన పడవల ద్వారా వ్యాపారము బాగా కొనసాగింది. ఎందుకు అంటే సింధు నాగరికతలోని ప్రధాన నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం ద్వారా నదులపైన వ్యాపారం అనేది బాగా జరిగింది. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు అయిన మెసపటోమియాతో వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఖచ్చితమైన ఆధారాలు లభించాయి. కానీ ఈజిప్టు నాగరికతతోనూ చైనా నాగరికతతోనూ వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభించలేదు. సింధు నాగరికతలోని ప్రజలు మెసపటోమియాలోని ప్రజలతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు లభించాయి. అవి ఏమిటి అంటే సింధు నాగరికత యొక్క చిత్రలిపి కలిగిన ముద్రికలు మెసపటోమియాలోని అనేక నగరాల్లో లభించాయి. అలాగే మెసపటోమియాకు చెందిన ముద్రికలు మొహంజోదారోలో బయల్పడ్డాయి. దీని ద్వారా వీరిద్దరికీ వ్యాపార సంబంధాలు ఉన్నట్లు చెప్పవచ్చు. క్యూనిఫామ్ లిపిలో రాయబడిన మెసపటోమియా శాసనాల్లో సింధన్ అంటే పత్తిని, మెలుహా అంటే భారతదేశము నుండి దిగుమతి చేసుకున్నాము అనే స్పష్టమైన ఆధారాలు లభించాయి. సింధు నాగరికతలోని నగరాల నుండి విదేశీ వాణిజ్యము జరగడంలో ప్రధాన రేవు పట్టణమైన లోతాల్ కీలక పాత్ర పోషించింది. సింధు ప్రజలు వేటిని ఎగుమతి చేశారు అంటే పత్తి, నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు, పూసలు మరియు గవ్వలతో చేసిన ఆభరణాలు మరియు ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు అంటే ఐవరీ ప్రోడక్ట్స్ను ఎగుమతి చేశారు. మరి దిగుమతి వేటిని చేశారు అంటే బంగారు, వెండి, రాగి, తగరము మరియు విలువైన వైడూర్యాలను సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నారు. సింధు నాగరికతలోని ప్రజల యొక్క మత విశ్వాసాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముద్రికలు, టెర్రకోట బొమ్మలు మరియు త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషముల ద్వారా సింధు ప్రజల యొక్క మత విశ్వాసాలను తెలుసుకోవచ్చు. సింధు ప్రజల యొక్క ప్రధాన దైవము మాతృదేవత ఆర్ అమ్మ తల్లి, ఇంగ్లీష్లో మదర్ గాడెస్ అంటారు.
టెర్రకోటతో చేసిన మాతృదేవత విగ్రహాలు అనేక చోట్ల లభ్యమయ్యాయి. సింధు ప్రజల యొక్క మరొక దైవము పశుపతి మహాదేవుడు. మొహంజోదారోలో లభ్యమైన ఒక చతురస్రాకార ముద్రిక పైన ఈ పశుపతి మహాదేవుడు 3 తలలు కలిగి ఉంటాడు. అలాగే కొమ్ములు కూడా ఉంటాయి. పశుపతి మహాదేవుని ఇరువైపులా ఏనుగు, బర్రె, పులి, ఖడ్గమృగము బొమ్మలు ఉంటాయి. అలాగే పాదాల దగ్గర 2 జింకలు కూడా ఉంటాయి. ఈ పశుపతి మహాదేవుడే తర్వాత హిందూ మతంలో శివుడయ్యాడని, ప్రోటో శివ అని జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు. సింధు ప్రజలు స్త్రీ పురుష జననాంగాలను పూజించారు. వీటి యొక్క ఆధారాలు రాళ్లతో చేసిన ఏనులు హరప్పాలోను మరియు రాళ్లతో చేసిన లింగాలు మొహంజోదరోలో బయల్పడ్డాయి. సింధు ప్రజలు ఎద్దు, పాము, చెట్లు మరియు పావురాలను పూజించారు. సింధు ప్రజలు జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు చేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. సింధు నాగరికత యొక్క త్రవ్వకాలలో అనేక చోట్ల తాయెత్తులు బయల్పడ్డాయి. వీటి ద్వారా సింధు ప్రజలకు మూఢనమ్మకాలు ఉన్నట్లు తెలియజేస్తాయి. సింధు నాగరికత కాలం నాటి వాస్తు శిల్ప కళల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ముద్రికలు. వీటిని స్టేటైట్తో చేశారు. ఈ యొక్క ముద్రికలు 4000 పైగా ముద్రికలు బయల్పడ్డాయి. ఎక్కువగా మొహంజోదారోలో 398, హరప్పాలో 891 ముద్రికలు బయల్పడ్డాయి. మొహంజోదారోలో బయల్పడిన పశుపతి మహాదేవ ముద్రిక, ఈ యొక్క ముద్రిక అంగుళం ముద్రికలో పశుపతి మహాదేవుడు, అదేవిధంగా తన చుట్టూ ఏనుగు, పులి, బర్రె, ఖడ్గమృగము, అదేవిధంగా తన పాదాల వద్ద 2 జింకలు, పైన చిత్రలిపిని ముద్రించడం ద్వారా వారి యొక్క కళా నైపుణ్యం ఏ విధంగా ఉన్నదో చెప్పవచ్చు. ఈ యొక్క అంగుళం ముద్రికలోనే ఇన్ని చిత్రించడం ద్వారా వారి యొక్క కళా నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. త్రవ్వకాల్లో మూపురం లేని ఎద్దు బొమ్మ ముద్రిక, చేప గుర్తుగల ముద్రిక బయల్పడ్డాయి. ముద్రికలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి చతురస్రాకార ముద్రిక. ఇవి అనేక చోట్ల లభ్యమయ్యాయి. దీర్ఘ చతురస్రాకార ముద్రికలు కాళీబంగన్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో బయల్పడ్డాయి. వృత్తాకార ముద్రికలు జుకార్ అంటే ప్రస్తుత పాకిస్తాన్లో బయల్పడ్డాయి. సింధు నాగరికతకు సమకాలీన నాగరికత అయిన మెసపటోమియా నాగరికత ప్రజలు స్తూపాకార ముద్రికలు అంటే సిలిండ్రికల్ సీల్స్ ముద్రించేవారు. ఈ యొక్క ముద్రికలు మొహంజోదారో త్రవ్వకాలలో 3 స్తూపాకార ముద్రికలు లభించాయి. దీని ద్వారా సింధు నాగరికతకు మెసపటోమియా నాగరికతకు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు చెప్పవచ్చు. మనుషుల బొమ్మలు. సింధు నాగరికత యొక్క త్రవ్వకాలలో అనేక చోట్ల టెర్రాకోట బొమ్మలు, లోహాలతో చేసిన బొమ్మలు లభ్యమయ్యాయి. టెర్రాకోటతో చేసిన మాతృదేవత విగ్రహాలు, మొహంజోదారోలో లభ్యమైన కాంస్యపు నాట్యగత్తె విగ్రహము, స్టేటైట్తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ, హరప్పాలో లభ్యమైన నృత్యం చేస్తున్న పురుషుడి బొమ్మ ద్వారా ఆనాటి యొక్క కళా నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ తూనికలు, కొలతలు. సింధు ప్రజలు ఖచ్చితమైన తూకముల బరువులను ఉపయోగించారు. ఈ యొక్క తూనిక రాయిని ఆల్బస్టార్ అనే పదార్థంతో తయారు చేశారు. తూనిక రాయి బరువు 13.6 గ్రాములు బరువు ఉంది. దీనిని ఒక యూనిట్గా పరిగణిస్తారు. సింధు ప్రజలు తూచే బరువుకు ప్రమాణంగా 16 సంఖ్యతో పాటు రెట్టింపు సంఖ్యను వాడారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.